నమస్తే, వెల్కమ్ టు ఆదాం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కాసవరం శివాలయంలో కార్తీక దీపోత్సవం బోడెపూడి అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. కార్తీక పౌర్ణమి శుక్రవారం కావడం వలన వేలాది మంది భక్తులు దీపారాధన చేశారు. కార్తీక పౌర్ణమి అనేది హిందూ క్యాలెండర్లో ప్రముఖమైన పండుగ. ఈ పండుగను కార్తీక మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున శివుడు తన 6 ముఖాలతో పుట్టాడు. అందుకే ఈ రోజును శివుణ్ణి పూజిస్తారు. కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రజలు శివాలయాల్లో శివుణ్ణి పూజిస్తారు. రుద్రాభిషేకం, పూజలు చేసిన తర్వాత అన్నదానం చేస్తారు. తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ఇబ్రహీంపట్నం సిఐ దంపతులు, ఇబ్రహీంపట్నం మండల బీజేపీ అధ్యక్షులు పయ్యావుల రాము దంపతులు, కొమ్మూరు వెంకట నరసింహారావు, శ్రావణి దంపతులు, బోడెపూడి కమలేశ్వరరావు, వసంతలక్ష్మి దంపతులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్, నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కాసవరం శివాలయంలో కార్తీక దీపోత్సవం బోడెపూడి అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. కార్తీక పౌర్ణమి శుక్రవారం కావడం వలన వేలాది మంది భక్తులు దీపారాధన చేశారు. కార్తీక పౌర్ణమి అనేది హిందూ క్యాలెండర్లో ప్రముఖమైన పండుగ. ఈ పండుగను కార్తీక మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున శివుడు తన 6 ముఖాలతో పుట్టాడు. అందుకే ఈ రోజును శివుణ్ణి పూజిస్తారు. కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రజలు శివాలయాల్లో శివుణ్ణి పూజిస్తారు. రుద్రాభిషేకం, పూజలు చేసిన తర్వాత అన్నదానం చేస్తారు. తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ఇబ్రహీంపట్నం సిఐ దంపతులు, ఇబ్రహీంపట్నం మండల బీజేపీ అధ్యక్షులు పయ్యావుల రాము దంపతులు, కొమ్మూరు వెంకట నరసింహారావు, శ్రావణి దంపతులు, బోడెపూడి కమలేశ్వరరావు, వసంతలక్ష్మి దంపతులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్, నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. మా తాతయ్య గారి ఆధీనంలో ప్రతి సంవత్సరం ప్రతి పండుగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కోలాటం నేర్పించారు. గుడి ఓపెనింగ్ అప్పుడు చాలా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. గుడి మా ఊరికి చేయాలన్నా తాతయ్య గారే చేస్తారు. అప్పారావు, బోడెపూడి అప్పారావు గారు. మాకు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముగ్గులు పోటీలు పెట్టి మాకు మంచి మంచి ప్రైజెస్ ఇస్తారు. ఆడపడుచులకి ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. మా ఊర్లో ఏది జరగాలన్నా అప్పారావు గారి వల్లే జరుగుతుంది. మాకు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏమన్నా జాబ్స్ పరంగా కానీ మొత్తం మంచిగా హెల్ప్ చేస్తారు. మా ఊరు మంచిగా ఉండడానికి కారణం నేను అప్పారావు గారు. మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అప్పారావు తాతయ్య గారికి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. మా ఊరికి దేవుడిచ్చిన వరంలాగా మా అప్పారావు అంకుల్ గారు మాకు శివాలయం మరియు రామాలయము కట్టించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మా అప్పారావు గారు మా ఊర్లో జన్మించడం మాకెంతో సంతోషదాయకం. మా ఊరు ఆడపడుచులందరినీ ఎంతో ప్రతి సంవత్సరం పేరు పేరున అందరికి ఏదో ఒక చిరు సత్కారాలు ఇస్తూ ముగ్గులు పోటీలు, సంక్రాంతి సంబరాలు మరియు ప్రతి గుడి కట్టినప్పుడు కానీ వార్షికోత్సవాలు కానీ అన్ని కూడా అప్పారావు గారు మాకు బాగా చేస్తూ ఉంటారు. అందరూ ఆడపిల్లలు సంతోషంగా ఉండాలి, ఆడపిల్లలు కూడా పుట్టింటికి వచ్చి చక్కగా పండుగలు చేయాలి, తెలుగు సాంప్రదాయాలు కూడా అందరికీ తెలియాలి అని చెప్పేసి తెలుగు పండుగలన్నిటికీ కూడా బాగా జరుపుకునేటట్టు అందరినీ ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కరికి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని విధాల సహాయం చేస్తూ మరియు అందరికి చిన్న చిన్న బహుమతులు ఇస్తూ ఎంతో వాళ్ళ సంతోషానికి కారణం అవుతున్నారు. మా ఊరికి లభించిన గొప్ప వరం అనుకుంటున్నాం మేము. మాకు ఈ రోజు ఈ కార్తీక మాసం పౌర్ణమి రోజు ఇలాగా మాట్లాడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. జై శ్రీరామ్ అండి. జై జై శ్రీరామ్. నేను ఇబ్రహీంపట్నం మండల బీజేపీ అధ్యక్షుడిని పయ్యావుల రాము. మాది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాచవరం శివాలయం అలాగే రామాలయాన్ని నిర్మించిన మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బోడెపూడి అప్పారావు గారిని ఏదో మా చిరు సత్కారంతో సత్కరించాము. ఆయన చేసే మహత్కరమైన కార్యక్రమాలు, యాగాలే కానీ యజ్ఞాలే కానీ లోక కళ్యాణం కోసం, అలాగే గ్రామ ప్రజల కోసం, అలాగే రాష్ట్రంలో ఉన్న, అలాగే దేశంలో ఉన్న, అలాగే ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరి కోసం ప్రతి హిందూ పండుగని ఒక జాతరలాగా, ఒక పండుగలాగా అప్పారావు గారు, బోడెపూడి అప్పారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే ఈ జాతరకి, ఈ పండుగలకి అయ్యే అన్ని
కార్యక్రమాలకి అన్ని ఖర్చులు కూడా అప్పారావు గారే భరిస్తున్నారు. ఇది 16 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఈ కార్యక్రమం నిరంతరంగా. అప్పారావు గారు మా కాచవరం వాస్తవ్యులు అయ్యుంటాం మేము చాలా అందరం కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నామండి. ఎందుకంటే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మానవ సేవే మాధవ సేవగా ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బోడెపూడి అప్పారావు గారు వారి యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడే మనం బాలికల నోటి వెంట విన్నాం. మాధవ సేవ మానవ సేవతో పాటు సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూ వారి ఆధ్యాత్మికతను ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఇవాల్టి రోజుల్లో ధన సంపద పెరిగినప్పుడు ఇతర వ్యామోహాలు ఎక్కువవుతున్నాయి. అయినప్పటికీ వాటన్నిటికీ కాలాతీతంగా కిలుస్తూ శ్రీ బోడెపూడి అప్పారావు గారు ఈ గ్రామం యొక్క కట్టుబడి సాంప్రదాయాలను మరియు వారి యొక్క అలవాట్లను వ్యవహారాలు హిందూ ధర్మ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వారి మనవళ్ళకి ముని మనవళ్ళకి మరియు ఈ గ్రామ ప్రజలందరికీ పంచుతుండడం చాలా శుభదాయకం, సంతోషకరం. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ కాచవరంలోనే ఉన్న అమరలింగేశ్వర స్వామి వారు ఇక్కడ ఉన్న భక్తులందరికీ కోరికలు తీర్చడానికి ఎంతో నమ్మకం ఉండటం వల్ల మేము పెళ్లి అయిన 15 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరం పౌర్ణమి నాడు వచ్చి ఒత్తులు వెలిగిస్తూ ఉంటాము. ఈ దేవుడి మీద బాగా నమ్మకం ఉండటం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఈ క్రౌడ్ అంతా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంతమంది హాజరవుతా ఉంటారు. భక్తులు కూడా ఇక్కడ దేవుడు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తాడు కాబట్టి భక్తి నమ్మకంతో వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కంపల్సరీగా మీకు గానీ ఏమన్నా తీరని కోరికలు ఉంటే ఈ శివాలయానికి వచ్చి దీపం వెలిగిస్తే 100% నెరవేరుద్ది అని గట్టి నమ్మకంతో చెప్తున్నాను నేను. ఇక్కడ దేవాలయం రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం చాలా విశిష్టమైంది. బోడెపూడి అప్పారావు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారు. భక్తులందరికీ కూడా మంచి చాలా నమ్మకమైన గుడి. ఏ కోరిక కోరుకున్నా కూడా అవన్నీ నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఊర్లో ఈ దేవాలయం ఉండటం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో అందరూ ఈ కార్యక్రమాన్ని పులకించిపోతారు. అందరికీ కూడా వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.